అందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ధృవ సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక పొద్దుగాలనే నేను పోయి మార్నింగ్ షో చూసిన, ఫస్ట్ షో అన్నట్లు. ఇక సినిమా ఎంత మంచిగా ఉన్నదంటే అంత మంచిగా ఉన్నది. ఇక రామ్ చరణ్ అయితే మస్తు డిఫరెంట్ గా ఉన్నాడు బాయ్. ఆ సినిమా మొత్తం సీరియస్ గా ఉన్నాడు. ఇక చూడడానికి కూడా మస్తు డిఫరెంట్ గా ఉన్నాడు. హెయిర్ స్టైల్ మార్చిండు, ఏదో చేసిండు. ఇక 6 ప్యాక్ బి పెంచిండు అనుకుంటా. ఇక పోలీస్ లెక్క చేసిండు కదా, IPS ఆఫీసర్ కదా దీనిలా. మస్తు యాక్షన్ చేసిండు. ఇక ఎప్పట్లాగానే డాన్స్లు ఫైట్లు అయితే ఇరగా తీసిండు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా యాక్టింగ్ మస్తు చేసింది. ఇక మస్తు అందంగా కనిపించింది ఈ సినిమాలో. ఇక బీచ్ సాంగ్ ఉంది కదా, ఇక పాటలు అయితే మస్తు హాట్ ఉందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఒకటే లొల్లి. ఇక సీటీల మీద సీటీలు, కాగితాలు గిట్లా జింపి గిట్లా పైకి ఇష్టడు అంత ఉంటది కదా మా ఊళ్ళో, గదంతా అయింది. ఇక మస్తు రచ్చ చేసింది ధృవ సినిమాలో. ఇక అరవింద్ స్వామి అయితే నేను హీరో లెక్క చేసిన, ఇలన్ లెక్క చేసిన, నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు స్టాండర్డ్ ఉంటదని ఇంకోసారి చూపించిండు తెలుగు వాళ్ళకి. ఇక ఈయనకైతే తెలుగులో స్టాంపే. ఇక ఏ సినిమాలో ఇలన్ కావాలనుకున్నా అరవింద్ స్వామినే పిలుస్తారు, గంత మంచిగా చేసిండు యాక్టింగ్. ఇక ఫైనల్ గా తెలంగాణ పోరు ఏమంటుందంటే ధృవ సినిమా తన్ని ఓరు వన్ సినిమా కన్నా మంచిగా ఉన్నది అంటుంది. ఇక ఫస్ట్ డేనే మస్తు కలెక్షన్స్ వస్తాయి. ఇక నా మాట అయితే తప్పుకోదు బాయ్, చూడండి కావాలంటే.